ఈరోజు నేను రొయ్యల పిట్టు వెరైటీ డిష్తో మీ ముందుకు వచ్చాను. అలాగే దీనికి కాంబినేషన్ పులావ్ కూడా చేస్తాను. రెండింటిని ఈజీగా తక్కువ టైంలో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీనికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు. రొయ్యల్ని శుభ్రంగా కడిగి పెట్టుకొని దీనిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పచ్చి మసాలా వీటినన్నిటినీ కాసేపు నానబెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు పులావ్ కోసం రైస్ కుక్కర్ని పెట్టుకొని దీనిలో 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ మసాలాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పుదీనా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 చెంచా పచ్చి మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా ఫ్రై అయిన తర్వాత 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్లు చొప్పున కుక్కర్లో పోసుకోవాలి. ఇందులో మనం రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇది కాగిన తర్వాత బియ్యం వేసుకొని కొత్తిమీర చల్లుకొని రైస్ కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వస్తే రైస్ ఉడికిపోతుంది. ఇప్పుడు మనం రొయ్యల పిట్టు కోసం కడాయి పెట్టుకొని ఇందులో 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ పోసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పచ్చి మసాలా 1 చెంచా వేసుకొని దీనిని బాగా ఫ్రై చేసుకోవాలి. మెత్తగా పేస్ట్లా చేసుకున్న రొయ్యల్ని ఇందులో వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 చెంచా కారం వేసుకొని రొయ్యలకి బాగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పావు గంట సేపు బాగా మగ్గించుకోవాలి. చూడండి, ఇందులో నుంచి వాటర్ మొత్తం బయటికి వస్తుంది. దీనిని మెల్లిమెల్లిగా కలుపుకోవాలి. దీన్ని మళ్ళీ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. అలాగే చూడండి, వాటర్ మొత్తం బయటికి వస్తుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. నీరు మొత్తం ఆవిరైపోయేటప్పుడు రొయ్యలంతా మనకి పొడి పొడిగా వస్తుంది. ఇంతేనండి, మన రొయ్యల పిట్టు రెడీ అయిపోయింది. కొత్తిమీర చల్లుకొని మనం సర్వ్ చేసుకోవడమే. ఇది కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.